అష్టోత్తర శతకలశ స్థాపన కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తున్నాం. అదేవిధంగా రాముడు ఎన్నో పర్యాయాలు ఆరాధన చేశాడు ఆ దేవాదేవుడు మహాదేవుడు. కాబట్టి రామ ప్రీత్యర్థమై శివానుగ్రహం కొరకై మనం రూపము, అదేవిధంగా శ్రీమద్ ఆంజనేయ స్వామి ప్రీత్యర్థము చక్కగా మన్యసూక్తంలో ఆధారము, అమ్మ జానకీదేవి ప్రీత్యర్థం లక్ష్మీ సూక్తము ఇత్యాది భవన కార్యక్రమం సుసంపన్నం చేసుకొని దోషాల కోసమే నిన్నటి రోజు ఈ రోజు స్మరణ చేసిన తర్వాత అందులో జీవ చైతన్యం అన్నం బ్రహ్మే విభజనాత్, అన్నమే బ్రహ్మం స్వరూపం. అటువంటి అన్నము శరీరానికి లేకపోతే శరీరానికి సత్వం ఉండదు. అన్నం వల్లనే జ్ఞానం, అన్నం వల్లనే ప్రాణం, అన్నం వల్లనే శరీరము, అన్నం వల్లనే బుద్ధి. అన్నమే ప్రధానమైంది. కాబట్టి అటువంటి అన్నము ఆజ్ఞ రూపంలో ఔషధి. ఏకభక్తి మహాయోగి, ద్విభక్తి మహాభోగి, త్రిభక్తి మహాయోగి అన్నారు. 3 పూటలు తిన్నారా కొత్త శరీరానికి మాంద్యమో, శరీరానికి అలసట, అజీర్ణమో ఇత్యాది ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ ఉంటుంది. ద్విభక్తి మహాభోగి, 2 పూటలు తిన్నవాడు ఆనందమైన భోగాలు అనుభవిస్తున్నవాడు. త్రిభక్తి 3 పూటలు తిన్నాడా వాడికి రోగం వస్తుంది. ఏకభక్తి మహాయోగి, 1 పూటనే తిన్నాడనుకోని వాడు యోగి. ఈ అన్నం శరీరాన్ని ఏ విధంగా అంటే ఔషధ రూపంలో ఉంటుంది. అన్నము ప్రాణానికి అండగా ఉంటుంది, జ్ఞానం కలుగుతుంది. ఆకలి వేసినప్పుడు ఎవరైనా అడిగితే అట్లా చికాకు పడుతుంది. అంటే శరీరమే అన్నమయ శరీరం కాబట్టి అంకురము మొలికించేది ధాన్యం. అలాంటి ధాన్యాన్ని ప్రవేశి అన్నసూక్తమైనటువంటి శరీరంలో ఆ యొక్క విగ్రహాల్లో చైతన్యం జీవం కలగడానికి ఆజ్ఞానివాస కార్యక్రమం. మరి శరీరానికి అన్నం తిన్న తర్వాత విశ్రాంతి అవసరం. మనం భోజనం అయిన తర్వాత వెంటనే పనిచేయడం చేయలేము. కాస్త ఉపశమనం, విశ్రాంతి కావాలి. మనకైతే నిద్ర భగవంతుడు ఒక నిద్ర. అలా మనము పడుకోవాలంటే తెలుగు చూసుకుంటున్నాం, తెలుగు చూసుకుని పడుకోవచ్చు. కానీ భగవంతునికి పుష్పాదివాసంలో శయ్యాదివాసం చేస్తుంటే ఆయనకు ఇష్టమైనటువంటి వేదాధ్యాయన చేయాలి. చతుర్వేద పారాయణ, భారత భాగవత, రామాయణాది కావ్య అంతరంగిక సమావేశంలో రాముడు ఉదయం లేచిన నుండి, అంటే లేచే ముందు కౌసల్య ప్రజా రాధా పూర్వా సంధ్య ప్రవర్తతే అని సుప్రభాత సేవ నుండి దంతదవరం నుంచి స్నాన సంధ్యాదుల తర్వాత అల్పాహారం పెట్టి మళ్ళీ రాత్రి పవలించే వరకు ఏమేమి పనులు ఉంటాయో ఒక లిస్టు రాసుకున్నారు. రాసుకొని చిట్టీలు వేసేసుకున్నారు. ప్రాతకాలంలో లక్ష్మణుడు రావాలి, రామునికి సుప్రభాత సేవ చేసి దంతదవనం, స్నాన సంధ్యాది అల్పాహారం వరకు లక్ష్మణుడు సేవ చేయాలి. ఆ తర్వాత ఆ యొక్క రాజకార్యంలో రాజ్యసభకు వెళ్లేంత వరకు భరతుడు ఆయన పాదుకలతో రాజ్యాన్ని పరిపాలించాడు కాబట్టి రాజ్య అనుభవం ఉంది కాబట్టి రాముడితో రాజ్య సభంతా అయ్యేంత వరకు భరతుడు. ఆ తర్వాత రాజ్య సభ నుండి ఇంటికి వచ్చి పవలించడానికి ముందు రాత్రి భోజనం వరకు శత్రుఘ్నుడు సేవ చేయాలి. ఆ తర్వాత ఏకాంతంలో తాంబూలం అందించి ఆ రామునికి పాదసేవ నుండి ఉదయం వరకు సీతాదేవి సేవ చేయాలని వీళ్ళు నలుగురు ఒక రీతిలో ఒక ప్రణాళికాబద్ధంగా పనులన్నీ పనిచేస్తున్నారు. అప్పుడు వచ్చిన మన మెగాస్టార్ చిరంజీవి, అంటే ఆంజనేయుడు. చిరంజీవి వచ్చేసి, అయ్యా మీరేమో సమావేశం చేస్తున్నారు అంటే, ఏం లేదయ్యా, రాముడు పట్టాభిషిక్తుడు అయ్యే సమయంలో కైకేయి కోరిక మీదగా దశరథుడు ఆజ్ఞానుసారంగా పితృవాక్ పరిపాలన కోసం 12 ఏళ్ళు వనవాసం చేసి ఎన్నో కష్టాలు చవిచూశాడు. ఆ సమయంలో చేసే భాగ్యం సేవ ఎవరికి దక్కింది? సీతాదేవికి, లక్ష్మణుడు దక్కింది. ఆ తర్వాత సీత రావణ అపహరించిన తర్వాత ఆ తర్వాత
సీతను మళ్ళీ రాముని చెంత తెచ్చే వరకు ఆంజనేయ నీవే సేవించినవు, ఇప్పటికీ రాముని భక్తుగా రాముని వెంటనే ఉంటున్నావు, మరి మాకెప్పుడయ్యా సేవ చేసే భాగ్యం అని మేము ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఆ ప్రణాళికలో మేము నలుగురు ఆయన ఉదయం నుండి పడుకునే వరకు అన్ని పనులు పనిచేసుకున్నాం అన్నారు. ఏమాత్రం ఏ ఒక్క పని ఉన్నా నాకు ఇయ్యవయ్యా అని ప్రాధేయపడ్డాడు ఆ నలుగురిని. సీతమ్మ నేనేం చేయమైనా వాళ్ళందరూ పనిచేసుకున్నారు. లక్ష్మణుడు అంటున్నాడు, అయ్యో ఏ పని వెళ్ళినా నీకు ఇస్తుంటుందని ఏ పని లేదు, కనీసం ప్రశ్నించేదో లేదు, స్నానం చేసిందా తల తుంచేదో, లేదా వీపందులుగా వీపం తుంచేదో, లేకుంటే అల్పాహారం చేసిన ప్లేటు తీసేదో, ఇట్లా ఏ పనైనా ఉందా అంటే ఉదయం నుండి రాత్రి వరకు ఏమైనా పని ఉందా అంటే ఏం లేవని చెప్పేసి. అప్పుడు హనుమంతుడు ఏమో చమత్కారంగా అతడు నవవ్యాకరణ పండితుడు, అంత నవవ్యాకరణ పండితుడైనటువంటి ఆ హనుమంతుడు సూక్ష్మ బుద్ధి. అయ్యా ఉదయం నుండి పడుకునే వరకు ఏవైతే పనులు ఉన్నాయో ఆ పనుల్లో ఏదైనా మిగిలిపోయిన పని నేను చేసుకోవచ్చా అని అడిగాడు. నలుగురు అడిగితే ఆగవయ్యా అని చెప్పి మళ్ళీ ఒకటి పోయి సమావేశం చేసుకున్నా, ఏమైనా మిగిలినాయా అన్ని చూసుకుంటూ వచ్చింది. ఏం మిగలలేదు. అమ్మ ఏమి మిగలలేవు పనులు, ఏదైనా ఉంటే మీరు చేసుకోవచ్చు. సరే అయ్యా, ఇది ఎప్పటి నుండి రేపటి నుండి ఈ ప్రణాళిక ప్రారంభం. ప్రొద్దున డ్యూటీ వద్ద లక్ష్మణుడి సుప్రభాత సేవ చేయడానికి ఆయన చక్కగా స్నాన సంధ్యాలు చేసుకుని రాముడి దగ్గరికి వచ్చి ద్వారంలో నిల్చొని కౌసల్య సుప్రజ రామ పూర్వాసం అని చదవడానికి సంసిద్ధంగా వచ్చేసరికి ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు. లక్ష్మణుడు కొద్దిగా చిన్నపోయింది. ఏమయ్యా నా డ్యూటీలో నువ్వు వచ్చినవు అన్నాడు. మీరు అన్ని పనులు పట్టుకున్నారు కదా, ఒక పని మిగిలిపోయింది, అది నేను చేస్తా. అది ఏంటిదో తెలుసా, హాయ్ చేసుకుపోయాడు. ఆవులింత వస్తుంది కదా ఎవరికైనా, ఆవులింత వచ్చినప్పుడు ఏం చేస్తాం, చిరుకు వేస్తాం. ఈ పని ఎవరైనా పంచుకున్నారా? అయ్యో ఇది ఎవరు మర్చిపోలేదు. మరి ఇప్పుడు స్వామిని సుప్రభాత సేవ చేయగానే లేస్తాడు, లేవగానే హాయ్ అంటాడు, నా పని నేనే చేస్తా, అందుకోసం చిటిక పట్టుకుని రెడీ ఉన్నాను. లక్ష్మణుడు గొప్పమంటాడు. అక్కడికి డ్యూటీ అయిపోయింది, అల్పాహారం అయిపోయాక భరతుడు డ్యూటీకి ఎక్కేసరికి ఇక్కడే ఉన్నాడు రావడం వెంట హనుమంతుడు. ఏమయ్యా నీ డ్యూటీ అయిపోయింది కదా, ఇప్పుడు నా డ్యూటీ కదా అంటే లేదు లక్ష్మణ్ డ్యూటీ అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది. రాజ్యసభకు పోయేటప్పుడు ఆవలంత రావడమే ఉంది. అక్కడ రాజ్యసభలో ఏదైనా సమస్యలు పరిష్కరించినప్పుడు అలసిపోయి కూడా ఆవలంత తీస్తాడేమో, నా డ్యూటీ నేనే చేస్తా కాబట్టి నేను చిక్కు పట్టుకుని రెడీ ఉన్నా. భరతుడు గుమ్మని ఉన్నాడు, శత్రుఘ్నుడి డ్యూటీలో కూడా అలాగే ఉన్నాడు. రాత్రి ఏకాంత సేవలో స్వామి ఆ అంతఃపుర మందిరమైన పడగగడికి వెళ్ళగానే ఎప్పటిపోతుంది ఈ హనుమంతుడు. అప్పుడు సీతాదేవి అన్నదట, ఏమయ్యా నీకేమైనా బుద్ధి ఉందా? నువ్వు బుద్ధిమంతులు అంటారు, సూక్ష్మబుద్ధి గలవాడు అంటారు, మరి నీవు ఏకాంతంగా భార్యాభర్తలు అంతఃపురంలో ఉంటే నీవు రావచ్చు అంటే, అమ్మ ఆ మాట అనకండి, ఈ రాత్రి పడుకునే ముందే ఆవలింతలు వస్తాయి కాబట్టి నేను చిట్క వేయడానికి సిద్ధంగా ఉన్నా, నా డ్యూటీ నీవు చెయ్యొద్దమ్మా అన్నాడు. జానకి నవ్వాలా, వాడి భక్తిని మర్చిపోయి ఏడవాళ్ళ అర్థం కావట్లేదు. ఇలా చేస్తే ఎలా అనుకొని అందరూ నిర్ణయం వచ్చి వాడిని పట్టేసి ఒక రూమ్లో బంధించేసాడు. చక్కగా తాండవం వచ్చింది, పాదసేవ చేస్తుంది, రాముడు పడుకోనున్నాడు. కానీ హనుమంతుడు ఉంటే ఉంటాడా, ఆ ఊళ్ళో బంధిస్తే శ్రీరామ్ 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 అంటూ తపస్సు చేస్తూనే ఉన్నాడు, ధ్యానం చేస్తూనే ఉంటే రాముడి శరీరం మాత్రం పడగగదిలో ఉండి ఆత్మ హనుమత్ దగ్గరికి చేరుతుంది. ఈ అమ్మ కాలు ఎక్కుతుంటే కదలలేదు, తాంబూలం ఇస్తే తినట్లేదు, చలనం లేకుండా ఉన్నాడు స్వామి. అప్పుడు భయపడ్డది, అందరిని పిలిచింది, ఏమయ్యా రాముడు నిర్జీవంగా పడి ఉన్నాడు. అలాగే అందరు చూసారు, రాజవైద్యుడు వచ్చారు, అందరు చూసినా కానీ చలనం లేదు. అప్పుడు వశిష్ఠుడు వచ్చిండు, వాళ్ళ కులగురు వచ్చి చూశాడు, స్వామిని దేహం ఇక్కడుంది కానీ ఆత్మ ఎక్కడో ఉంది. ఎవడైనా పెళ్ళి చూస్తే మన హీరో ఆంజనేయ స్వామి కనిపించట్లేదు, ఎక్కడో పడతారండి అనగానే మేమే బంధించామని అంతఃపురంలో ఒక బందీకాండంలో బంధించినట్టుగా బంధించిన ఆ ఆంజనేయ స్వామిని ఎవరైనా హనుమాన్ లేపేసరికి వాడు రామనమ్మ ఆపంగా ఇక్కడ రావడం చేసి కూర్చున్నాడు. అంటే అంత ఆప్యాయత కలిగిన భక్తి కలిగిన ఆంజనేయుడు రామనామ స్మరణ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర
కృతమస్తకాంజలి. ఎక్కడైతే రామనామం అంటామో అక్కడ చేతులు విలీకృతమై హనుమంతుడు ఇక్కడే ఎవరి రూపంలోనో ఏ సూక్ష్మ రూపంలో ఉంటాడట. అంతటి ప్రేమ, అంతటి భక్తి ఆ యొక్క హనుమంతుడికి. కాబట్టి అటువంటి హనుమత్ సమేత లక్ష్మణ సీతా సమేత రామచంద్ర స్వామి యొక్క దివ్య ఉత్సవములకు ఇప్పుడు మనం ధాన్యాదివాసము, అదేవిధంగా పుష్పపత్ర సహిత శయ్యాదివాసం. చక్కగా ఆజ్యము అంటే ఆ నెయ్యిని వృధా అదివాసం వృధా చక్కగా లేపనం చేశారు సూక్ష్మంగా, ఎందుకంటే విగ్రహాలు. అలా ఇప్పుడు మనము ధాన్యాదివాస మృగవల్లి పారాయణ అనంతరం పుష్పపత్ర సహిత శయ్యాదివాసాలు చేసుకున్న అంతటి పరమ పవిత్రమైన విశ్వాసం కలిగితే రాముడు ఎక్కడున్నా గాని మనను దోస్తుడు. అందుకే ప్రయాణం ఆరంభించేటప్పుడు మనం ప్రయాణం అంతా శుభశక్తులు కావాలంటే ఆపదాపదాస్తారం ధాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో రమామ్యహో అంటూ ప్రయాణం ఆరంభిస్తే ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ రాముడే మనకు అండగా ఉండి, హనుమంతుడు మనకు తోడుగా ఉండి సమస్త కార్యాలన్నీ, సమస్త ప్రయాణాన్ని శుభకరంగా చేస్తారు. అటువంటి హనుమంతుడికి ఒకసారి జయ జయకారం చేసి కార్యక్రమంలో ఆరంభిద్దాం. హనుమానికి